ఈ రకంగా 7 సార్లు ఓడిపోయినోడు తల మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు పోని షబీరాలిని ముందు పెట్టుకొని 2 సంవత్సరాలను చేస్తున్న అరాచకం, అక్రమ కేసులు, అన్నిట్ల ప్రోటోకాల్కి అగ్నిస్ట్ గా చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అవి ఎవరు ప్రజలు హర్షించదగ్గవి కావు. మరీ ముఖ్యంగా ఈ అక్రమ దాడి ఎంత ధైర్యం కావాలా? ఒకటి చెప్తున్నా మీకు, ఎవడన్నా వినరా? బరాబర్ ఒక్కొక్కరిని వదిలేదు లేదు కొడుకున్నారా. ఇండ్ల మీద దాడి చేసినంత దమ్మెక్కడిదిరా మీకు? దేంతో దాడి చేస్తారా? ఏం కావాలరా? సమాధానం, ప్రతి దానికి సమాధానం ఇస్తాం. సోదరుడు కొద్ది సౌమ్యుడు అనుకుంటున్నారు, నాది అట్లా కాదు. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను, కత్తి కత్తి, ఆయుధం కాయుధం, దేనికైతే దానికి. ప్రజాస్వామ్యమా ఫ్యాక్షనిజమా నిర్ణయించుకోనరా మీరు. ఎక్కడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణ నుండి రమ్మను, మీకు ఇంకేది హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డిని రమ్మను. ముఖ్యంగా చెప్తున్నాం, కామారెడ్డిలో ఇంకొకసారి ఇట్లాంటి దాడి జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్క వీరుడై మీ ప్రతి ఒక్కరిని ఎముకలు ఇరిచేస్తారు. మీరు అనుకుంటున్నారు, ఏదైనా దమ్ము ఉంటే అభివృద్ధిలో చూపించండి, ధైర్యం ఉంటే ప్రజాస్వామ్య విలువలు కాపాడండి.